This Free conference versions will అండి. now be recorded. Now we are doing free webinars, free of cost అంటే మనకి సైట్స్ ప్రొవైడ్ చేశారు. We are keep on testing. సో సీజనల్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో లేటర్ ఆన్ ఇది కంటిన్యూ చేయాలనుకుంటే కనుక లేటర్ వాట్ వీ కెన్ డూ అంటే మనం పెయిడ్ వెర్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. ఆ పెయిడ్ వెర్షన్స్ లో మనకి ఏ ఆప్షన్స్ వస్తాయనేది కూడా మనం లేటర్ ఆన్ వి విల్ డిస్కస్ అండి. సో లెట్ us see webinars not required, వాయిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇఫ్ ట్రైనర్ గివ్స్ యాక్సెస్. ఇందాక మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పానండి, క్యాప్ సెషన్ లో జరిగింది, నాకు యాక్సెస్ ఇచ్చారండి. సో అప్పుడు మనకి ఇది రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ మీటింగ్ లో వాయిస్ రిక్వైర్మెంట్ ఉందా? ఎస్, మీటింగ్ లో కూడా అన్మ్యూట్ మోడ్ లోనే ఉండాలి. బట్ యూ కెన్ మ్యూట్ మోడ్ లో ఉండాలి. యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఇది హోస్ట్ కంట్రోల్ చేయక్కర్లేదు. యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ వెన్ చైర్ గివ్స్ యూ ద పర్మిషన్. చైర్ అంటే తెలుసు కదండి, యువర్ ప్రెసిడెంట్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ హూ ఈస్ చైరింగ్ దట్ మీటింగ్, రైట్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ వచ్చేసి మనకు తెలుసండి, దట్ ఈస్ ఇంటరాక్షన్. ఇంటరాక్షన్ అంటే సార్ వెబినార్ లో ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు అండి? ఇందాక మీకు చెప్పాను చూడండి, ఆర్ యూ విత్ మీ అన్నాను, మీరు అందరూ కూడా మీ టైప్ చేశారు. నౌ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ హూ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ మీ అండ్ హూ ఆర్ నాట్ ఇంటరాక్టింగ్. 20 participants are there here on the screen, so I can see how many answers I am getting, so that I can understand how many participants are actually interacting with the trainer and how many are not interacting. That is the reason why this is the way how we have to effectively utilize the tools in trainer point of view, and this is the reason how participants show themselves whether they are actively interacting with the trainer or not. సో వెబినార్ లో దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అని ఎందుకు పెట్టామంటే, ఇట్ ఇస్ పార్టిసిపెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే వీడియో యాక్సెస్ మ్యూట్ పరంగా ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. చార్ట్స్ పరంగా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పరంగా వితౌట్ డిస్టర్బింగ్ ఆర్ ఇంటరప్టింగ్ ద ట్రైనర్ యూ కెన్ పార్టిసిపేట్. అండ్ మీటింగ్ పరంగా చూడండి, ఇట్ ఈస్ రిక్వైర్డ్. మీటింగ్ పరంగా చూస్తే కనుక ఇంటరాక్షన్ అనేది ఖచ్చితంగా రిక్వైర్డ్. ఎందుకంటే వెబినార్ లో ఎప్పుడో ఒకసారి ట్రైనింగ్ మనకి ఫీడ్బ్యాక్ ఇమ్మన్నప్పుడు, లేకపోతే ఎక్స్పీరియన్స్ షేర్ చేయమన్నప్పుడు పార్టిసిపెంట్స్ కి ఇంటరాక్షన్ చేయాల్సిన అవసరం రావచ్చు, దట్ టు రిక్వెస్ట్ ఆన్ ద ట్రైనర్. బట్ మీటింగ్ లో రెగ్యులర్ గా మనం హ్యాండ్ రైజ్ చేసుకోవాలి, అక్కడ ఛాన్స్ తీసుకోవాలి, వి షుడ్ టాక్, బికాస్ దట్ ఈస్ అవర్ మీటింగ్, వీ హ్యావ్ టు ఇంటరాక్ట్ కంటిన్యూస్లీ, సో ఇట్ ఈస్ మ్యాండేటరీ అండ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్. నెక్స్ట్ వన్, పర్మిషన్. పర్మిషన్ కావాలంటే మనం జూమ్ యాప్ లో చూస్తామండి. జూమ్ యాప్ లో చూసినట్టయితే ఫ్రీ వెర్షన్ లో కూడా వచ్చింది, కానీ ఇక్కడ మన గో టు మీటింగ్ లో రాలే. అంటే ఇక్కడ కొన్ని ఫ్రీ వెర్షన్ లో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఆ ఆప్షన్స్ మనం ప్రాక్టికల్ గా ఆన్లైన్ లో చూస్తామండి. అలాగే మనకి జూమ్ లో అయితే కనుక ఫ్రీ వెర్షన్ లో కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఫ్రీ హ్యాండ్ రైజ్ అంటే మీరు హ్యాండ్ రైజ్ చేస్తే కనుక, హ్యాండ్ రైజ్ చేస్తే మీరు మాట్లాడేచ్చని కాదండి, ట్రైనింగ్ లో అయితే ట్రైనర్ ఛాన్స్ ఇవ్వాలి మీకు, ఎస్ అని చెప్పి ఇక్కడ చెప్తే అప్పుడు మిమ్మల్ని హోస్ట్ రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తే యూ కెన్ డూ దట్. ఆర్ మీటింగ్స్ లో కనుక మీకు అన్మ్యూట్ చేస్తే, మీకు మీటింగ్స్ లో అయితే కనుక మీకు మీరే అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ హోస్ట్ ప్రొవైడ్ చేస్తుంది, కాబట్టి మీరు పర్మిషన్ తీసుకుని మాట్లాడడానికి అవకాశం ఉంటుందండి. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ స్క్రీన్ షేరింగ్. స్క్రీన్ షేరింగ్ అనేది మనం డీటెయిల్ గా చెప్పుకుంటాను. స్క్రీన్ షేరింగ్ అంటే నథింగ్ బట్, ఇప్పుడు ఈ వెబినార్ లో చూడండి, నేను నా ల్యాప్టాప్ లో ఉన్న వీడియోస్ ప్లే చేయొచ్చు, నా ల్యాప్టాప్ లో నా డివైస్ లో ఉన్న ఫొటోస్ మీకు చూపించవచ్చు, అలాగే గూగుల్ క్రోమ్ ఆన్లైన్ లో నేను మీకు ఇంటరాక్ట్ చేయొచ్చు, ఏదైనా సరే నేను మీకు ఇక్కడ ప్రాక్టికల్ గా చూపించగలుగుతాను, ప్రొవైడెడ్ దట్ నెట్ ఈస్ కనెక్టెడ్ టు మై డివైస్ అండ్ డేటా ఈస్ బిన్ దేర్ ఇన్ మై డివైస్. సో స్క్రీన్ షేరింగ్ వెబినార్ లో ఓన్లీ ట్రైనర్ మాత్రమే చేస్తారండి, హోస్ట్ కానీ ట్రైనర్ కానీ వాళ్ళ కోఆపరేషన్ బట్టి చేస్తారు, పార్టిసిపెంట్స్ అవసరం ఉండదు. కానీ ఇదేంటంటే ఇక్కడ ఒక స్కోప్ ఉందండి. ఇప్పుడు వెబినార్స్ అన్ని ఎలా జరుగుతున్నాయంటే 1.5 అవర్ ఓన్లీ ట్రైనర్ ఇస్ గోయింగ్ టు స్పీక్. ఇక్కడ కూడా ఇప్పుడు మనకు అదే జరుగుతుంది. కానీ ఫ్యూచర్ లో వీఆర్ కీప్ ఆన్ రీసెర్చింగ్ అండి. వాట్ వీఆర్ డూయింగ్ ఈస్, ఇంకా మనకి డీటెయిల్ గా మనం వెళ్ళబోతున్నాము. ఆఫ్లైన్ లో ఎలా అయితే ట్రైనింగ్ కండక్ట్ చేస్తాం, మనం ఆన్లైన్ లో కూడా అలాగే చేయొచ్చండి. వీ కెన్ గివ్ యూ అసైన్మెంట్స్, we can then permit you, we can permit you to share your assignments here also. అంటే మనకి ఆఫ్లైన్ ట్రైనింగ్స్ లో ఎలాగైతే యాక్టివిటీస్ చేసి ఇక్కడ షేర్ చేయమంటామో, అలాగే ఇక్కడ కూడా మిమ్మల్ని షేర్ చేయమని మీకు చెప్పే అవకాశం ఉంటుందండి. అలాగే మీటింగ్ లో అయితే ఇక్కడైతే నాట్ నెసెసరీ, అంటే అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ నెసెసరీ, బట్ నౌ యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతం మనకు జరుగుతున్న 1.5 అవర్ ట్రైనింగ్స్ ఇంటరాక్షన్ కి జస్ట్ కంటెంట్ ఈస్ గోయింగ్ టు బి డెలివర్, సో ఇట్ ఈస్ నాట్ నెసరీ హియర్, బట్ ఇన్ మీటింగ్స్ ఇట్ ఈస్ నెసెసరీ. నౌ లెట్ us see dear friends. సో దీన్ని ఒక యాక్రోనియం కింద ఫామ్ చేయడం జరిగింది, ఎలిమెంట్స్ అన్నిటిని కూడా, డిఫరెన్స్ బిట్వీన్ వెబినార్ అండ్ మీటింగ్ కి ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకోగలుగుతారని చెప్పేసి. సో లెట్ us see వీఆర్ విఐపీస్. నిజంగానండి వెబినార్ లో పార్టిసిపెంట్ ఈజ్ ద విఐపి, దట్ ఈస్ వై దిస్ యాక్రోనియం ఇస్ యాప్ట్ ఫర్ దిస్. వెబినార్ లో మనం ఏంటంటే వీఆర్ విఐపీస్ అండి, విఐపీ లో పార్టిసిపేట్ చేయొచ్చు వితౌట్ ఎనీ మ్యాండేటరీ రెస్ట్రిక్షన్స్. ఆఫ్లైన్ లో అయితే అలా ఉండదండి,
ఖచ్చితంగా మొబైల్ మాట్లాడకూడదు, ఇలాంటివన్నీ కూడా రెస్ట్రిక్షన్స్ మనకు ఉండడం జరుగుతుంది. బట్ హియర్ ఇట్ ఈస్ అప్ టు ద పార్టిసిపెంట్ డిస్క్రిప్షన్. సో బి ఫర్ విజిబిలిటీ ఆర్ ఫర్ రిసోర్స్, వాయిస్, ఇంటరాక్షన్, పర్మిషన్, స్క్రీన్ షేరింగ్. సో హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ఫ్రెండ్స్. సో వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. లెట్ us see. సో ఇక్కడ మనం ఇప్పుడు 4 పర్స్పెక్టివ్స్ చెప్పుకున్నామండి. దట్ ఈస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హోస్ట్, పార్టిసిపెంట్స్, ట్రైనర్ అండ్ మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి. సో వన్ బై వన్ వీ విల్ గో. ద ఫస్ట్ థింగ్ ఈజ్ హోస్ట్ అండి. హోస్ట్ ఏమేమి కేర్ తీసుకోవాలి, లెట్ us see. ఇది ఫస్ట్ మనం చెప్పుకుంటూ వెళ్దామండి. ప్రాక్టికల్ గా ఇఫ్ టైం పర్మిట్స్ ఐ విల్ షో యూ హౌ టు ప్రాక్టికల్లీ డూ దిస్ ఆల్సో. సో లెట్ us see. మీరు ఆల్రెడీ జూమ్ లో చేస్తూ ఉన్నారు కాబట్టి యూ కెన్ నో అండి ఈ ఆప్షన్స్ ఓపెన్ చేసినప్పుడు. రైట్, ఫస్ట్ చూస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో ఈ రోజు జేసే కొవ్వూరు తీసుకున్న ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఇట్ ఈస్ గో టు మీటింగ్. అలాగే జేసే ఇండియా మొత్తం లెవెల్లో మనం చూసినట్టయితే కనుక ఐ డిడెంట్ గెట్ ద స్క్రీన్. రైట్, హరికుమార్ ఎండ్రలా గారు, యూ డిడెంట్ గెట్ ద స్క్రీన్. రైట్, ఓకే, రైట్. జూమ్ లో చూసినట్టయితే కనుక హోస్ట్, డియర్ హోస్ట్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హరికుమార్ ఎండ్రలా గారు. హీ ఈస్ నాట్ గెటింగ్ హిస్ స్క్రీన్, ప్లీజ్ హెల్ప్ హిమ్. రైట్, సారీ టు ఇంటరప్ట్ యూ డియర్ పార్టిసిపెంట్. సో చూస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. జూమ్ బాగుందా, హ్యాంగ్అవుట్స్ బాగుందా, లేకపోతే గో టు మీటింగ్ బాగుందా అని. I will tell you few differences what I have seen in Zoom and GoToMeeting. Zoom లో చూసినట్టయితే రైజింగ్ హ్యాండ్ ఆప్షన్ ఉందండి. GoToMeeting లో అది లేదు. జూమ్ లో ఏంటంటే వీడియో డిసేబుల్ చేయడానికి ఆప్షన్ లేదండి. కానీ GoToMeeting లో మనకి ఇప్పుడు చూస్తున్నాం మీరు ఓన్లీ ట్రైనర్ ఇస్ విజిబుల్ ఆర్ ఆర్గనైజర్స్ ఆర్ విజిబుల్. సో GoToMeeting లో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది. అండ్ జూమ్ లో ఏంటంటే maximum numbers of participants in free version can participate up to till 100. But here you can see 250 participants can participate here అండి. 250 మంది పార్టిసిపెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి మనకు అవకాశం ఉందండి. అండ్ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇలా కొన్ని బేసిక్ డిఫరెన్సెస్. బై గోయింగ్ ఆన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఫ్యూ మోర్ డిఫరెన్సెస్ బిట్వీన్ దిస్ జూమ్ అండ్ GoToMeeting and any other platform which we are going to deal. Right, next one. Ensure free version or paid version. Dear friends, now as of now we are doing a free version. That is why lots of difficulties are there. Actually indaka meeku cheppanu webinar ante participants should not have visibility. Only trainer can be visible and the host team can be visible at the time at beginning of the training program. But here in this మనకి ఇది అవసరం లేదండి. ఫ్రీ వెర్షన్ లో మనకి ఇది అవైలబిలిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఇది చేసుకోవాల్సి వస్తుంది. అండ్ లెట్ us see పెయిడ్ వెర్షన్. పెయిడ్ వెర్షన్ లో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయంటే నేను షార్ట్ కట్ లో చెప్పేస్తున్నా, ఫర్దర్ గా వెళ్ళేటప్పుడు కూడా డీటెయిల్ గా వెళ్దాం. పోలింగ్ ఆప్షన్ ఉంటుందండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇందాక క్వశ్చన్ ఎస్ ఆర్ నో అని చాట్ బాక్స్ లో పెట్టమంటున్నాను. నేను ఇక్కడ పెయిడ్ వెర్షన్ లో ఏంటంటే పోల్ చేస్తున్నా. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేసుకుని ముందర ట్రైనింగ్ ముందర పోలింగ్ వెళ్ళొచ్చండి. ఐ కెన్ గివ్ యూ 2 ఆప్షన్స్, ఐ కెన్ గివ్ యూ 4 ఆప్షన్, మల్టిపుల్ ఆప్షన్స్ మీకు ఇవ్వచ్చు. మీరు అందులో రైట్ ఆన్సర్ మీరు చూసుకుంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఏది ఇచ్చారనేది నాకు పర్సంటేజ్ వచ్చేస్తుందండి. 60% ఆఫ్ ది పార్టిసిపెంట్స్ ఆన్సర్డ్ ఏ, ఆన్సర్డ్ 20% ఆన్సర్డ్ బి, అలాగా. సో అలాగే మనకి ఏముంటుందంటే ఈ పీపీటీస్ ఏవైతే ఉన్న ట్రైనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారంటే పీడిఎఫ్ కింద షేర్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఇలాగ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వీ కెన్ గెట్ ఇన్ పెయిడ్ వెర్షన్. అండ్ మీ యొక్క ట్రైనింగ్ వీడియో మొత్తం కూడా ఆటోమేటిక్ గా క్లౌడ్ లో అది రికార్డ్ అవ్వడం కూడా ఆప్షన్స్ కొన్ని మనకి పెయిడ్ వెర్షన్ లో చూస్తూ ఉంటామండి. రైట్, సో అండ్ ఈ పెయిడ్ వెర్షన్ ట్రైనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే పెయిడ్ వెర్షన్ ఎవరు తీసుకోవాలి, ఫ్రీ వెర్షన్ ఎవరు తీసుకోవాలి. ఎవరైతే లాక్డౌన్ పీరియడ్ లో అంటే రెగ్యులర్ గా ట్రైనింగ్స్ కండక్ట్ చేయరు, ఏదో ఫ్రీక్వెంట్లీ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాం సార్ అన్న వాళ్ళు, సార్ యూ కెన్ యూజ్ ఫ్రీ వెర్షన్స్, లాట్స్ ఆఫ్ సైట్స్ ఆర్ దేర్. బట్ ట్రైనర్స్, సీజనల్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మై సజెషన్ ఈస్ ప్లీజ్ టేక్ పెయిడ్ వెర్షన్ సార్, బికాస్ యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. సార్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫైనాన్షియల్స్, జస్ట్ టు గెట్ బెనిఫిటెడ్ యూ. నేను చెప్తున్నాను, చిన్న మీటింగ్ చెప్తున్నానండి. సార్ మీరు వెబినార్ ఒకటి కండక్ట్ చేస్తే ఆఫ్లైన్ లో అయితే యూ కెన్ కండక్ట్ ఓన్లీ 30 ట్రైనింగ్స్. కానీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్ని కూడా మనం నేర్చుకుని, అంటే మనకి ఇది కూడా వెబినార్ 360 2.0 ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా చేస్తాను. అడ్వాన్స్డ్ వెర్షన్ లో మనం ఇవన్నీ నేర్చుకుని ఆఫ్లైన్ లో కండక్ట్ చేసినట్టు ఇక్కడ చేయొచ్చు. బిలీవ్ మీ డియర్ ఫ్రెండ్స్, ఎలాగనేది ఒక్కొక్కటి చెప్తాను. సో పెయిడ్ వెర్షన్స్ లో కనుక మనం వెళ్తే అవి యూజ్ చేసుకుంటే ఇఫ్ యూ కీప్ అట్లీస్ట్ 100 రూపీస్ పర్ పార్టిసిపెంట్, ట్రైనర్స్ అందరికీ కూడా చెప్తున్నానండి, మీరు ఇలా కనుక పెట్టుకుంటే, ఇందా ట్రైనర్స్ అని డెఫినేషన్ చెప్పాను. సో మనకి మినిమం 200 to 300 పార్టిసిపెంట్స్ మీరు ఫెచ్ చేసుకోగలిగిన యూ కెన్ ఎర్న్ 20,000 to 30,000 రూపీస్ సార్. సో ఇఫ్ యూ కెన్ కండక్ట్ 2 to 3
3 training programs for this. In one training program మీకు ఇది పెయిడ్ వెర్షన్ తీసుకోవడానికి 10 to 15,000 ఉంటుంది సార్ అంతే per annum. So in one stretch you can recollect your amount whichever you spent on this paid version, right? Okay, let us see, dear friends. Next, share link to the targeted participants. Hello, host ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ చూసుకోండి, అలాగే ఫ్రీ వెర్షన్ పెయిడ్ వెర్షన్ చూసుకోండి. ఏ వెర్షన్ లోకి వెళ్ళినా ఏ సైట్ లోకి వెళ్ళినా సరే ఇట్ ఈస్ వెరీ ఈజీ అండి. మొబైల్ అయినా సరే ఇప్పుడు మీరు అందరూ కూడా 20 participants, all of you know that, and remaining people who are participating in different webinars, you all know that by clicking at a link, Google some link which is provided by the sites, we can easily log into those, right? Yes. సో మనం ఈజీగా ఆ యాప్ డౌన్లోడ్ ఇన్స్టాల్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా మనం జాయిన్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఐడి అడుగుతుంది, అది హోస్ట్ ని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఇఫ్ దే రిక్వైర్డ్ ఎనీ ఐడి పాస్వర్డ్, you have to press that code or password. If they disabled that option, that is also not required. And dear friends, host, co-host, organizers, presenters, మనం చూసినట్టయితే డిఫరెంట్ నేమ్స్ ఉపయోగిస్తాను. జూమ్ లో చూసినట్టయితే why I am point outing this Zoom and GoToMeeting regularly means because Zoom is the familiar app which so many are using, and GoToMeeting, it is a new app, it is a new research what we are doing. So dear friends, జూమ్ కన్నా మేము ఇప్పుడు GoToMeeting కూడా ఉపయోగించడానికి కారణం ఏంటంటే టు అవేర్ ద పార్టిసిపెంట్స్ అండ్ టు అవేర్ ద ట్రైనర్స్ అండ్ ఆల్ ద హోస్ట్ అండ్ పర్సన్స్, ఆల్ ద పీపుల్. వై? బికాస్ మనం జూమ్ చూసినట్టయితే అండి ఫస్ట్ లో ఫీచర్స్ చాలా ఫ్రీ ఫీచర్స్ ఉండేవి, నెమ్మదిగా ఒక్కొక్క యాడ్ ఆన్ తీసేసాడు. తర్వాత ఏమైందంటే మనకి ప్రైస్ కూడా చాలా పెంచడం జరిగింది, బికాస్ దానికి ఒక డిమాండ్ ఎక్కువ పెరిగిపోయింది. సో అప్పుడే ఆలోచన వచ్చిందండి, ఇప్పుడు లాక్డౌన్ వచ్చినప్పుడే మనం వెబినార్స్ లో దిగాం. అలాగే జూమ్ బిజీ అయిపోయినప్పుడు, ప్రైస్ పెరిగినప్పుడు వై కాంట్ వి సీ దిస్ సైట్ GoToMeeting. GoToMeeting గురించి నేను ఇన్ఫర్మేషన్ చెప్తానండి. యూ విల్ గెట్ 14 days ట్రయల్ వర్షన్ ఆన్ వన్ ఐడి, అంటే ఒక మెయిల్ ఐడితో యూ కెన్ క్రియేట్ n నెంబర్ ఆఫ్ మెయిల్ ఐడీస్ ఫ్రమ్ యువర్ డివైస్, అండ్ యూ క్యాన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 14 days ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఫ్రీక్వెంట్లీ, అంటే LGB మీటింగ్స్ వీళ్ళు కండక్ట్ చేసుకున్నారు. ఇందాక చెప్పాను సీజనల్ ట్రైనర్స్ అయితే కనుక ఖచ్చితంగా మీరు పెయిడ్ వెర్షన్ తీసుకోండి, రైట్? అదర్వైజ్ నో నీడ్. అండ్ మ్యూట్ అండ్ అన్మ్యూట్ ఆప్షన్. హోస్ట్ ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే హోస్ట్ ఆల్రెడీ నేను ట్రైనర్ ఇక్కడ తర్వాత మనం చెప్పుకోబోయే ట్రైనర్ బిఫోర్ ఆఫ్టర్ డ్యూరింగ్ చెప్పుకుంటాను, అందులో కూడా ఇది వస్తుంది. హోస్ట్కి నేను ముందర ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాను. ఇక్కడ పార్టిసిపెంట్స్ దగ్గర ఎవరైనా అన్మ్యూట్ అయ్యి పొరపాటు డిస్టర్బెన్స్ ఏమైనా వస్తే దట్ ఈస్ యూ హ్యావ్ టు టేక్ కేర్. ఇది ట్రైనర్ యొక్క రెస్పాన్సిబిలిటీ, అలాగే హోస్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. వాళ్ళని వెంటనే అన్మ్యూట్ చేయండి అని చెప్పేది, అంతేగాని డిస్టర్బెన్స్ వచ్చి ట్రైనర్ ఇంటరప్ట్ అయ్యి, ఎందుకంటే ఇక్కడ ఫ్లోలో ఉంటామండి, ఇమీడియట్ గా ఏదో సంథింగ్ సౌండ్ వస్తుంది. మనం కొన్ని ట్రైనింగ్స్ లో గమనించున్నాం, ఆల్రెడీ కొన్ని వెబినార్స్ జరిగిన వెబినార్స్ లో అదేంటంటే హోస్ట్ నుంచి కూడా సపోర్ట్ కావాలి. అందుకని హోస్ట్ కి ఏం చేస్తామండి, హోస్ట్ తరపున మనం వాళ్ళకి చెప్పేస్తాం, ఎవరైనా అన్మ్యూట్ చేస్తే ఇమీడియట్ గా మ్యూట్ చేయండి వాళ్ళని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో దట్ ఈ రోజు ట్రైనింగ్ లో చూస్తే మీరు ఇక్కడ గమనించవచ్చు, దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్ అట్ ఆల్, రైట్? ఇఫ్ యూ అగ్రీ విత్ మీ, టైప్ A in the chat box. A. Okay, carry on. Next one, disable video of participants. Dear friends, webinar again and again I'm telling, in my opinion webinar participants should not be visible because disturbance చాలా వస్తుందండి. So at the initial beginning of the training program we can disable, we can enable, but most of the trainer మనకు కనిపిస్తే కనుక it is good, right? And అదేమి తప్పేం కాదండి. if you want to see your participants really, if you want to know, అంటే ట్రైనర్ కనుక స్మార్ట్ గా ఇంటెలిజెంట్ గా వ్యవహరించగలిగితే ఇలాగ ఏ అనే ఆన్సర్ టైప్ చేయమని వెంటనే చాలా యాక్టివ్ గా టైప్ చేస్తున్నారు. సో ట్రైనర్ కెన్ నో త్రూ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఆన్లైన్ వెబినార్ సిస్టమ్ లైక్ చాట్ బాక్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, పోలింగ్. హీ కెన్ నో హౌ పార్టిసిపెంట్స్ ఆర్ ఇంటరాక్టింగ్. అది కొంచెం కొత్తగా ఉంది, తెలియదు అనుకుంటే కనుక మనకు అది నేర్చుకునేదాకా పెయిడ్ వెర్షన్ లేకపోతే తీసుకునేదాకా వీ కెన్ యూజ్ ఇట్, రైట్? ఓకే, సో థింగ్స్ టు బి టేకెన్ బై హోస్ట్. మోర్ పాయింట్స్, డిజేబుల్ ఆర్ ఎనేబుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆప్షన్. హోస్ట్ కూడా చూసుకోవాలండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ తెలిసి ఉంచితే దే విల్ కీప్ ఆన్ క్వశ్చనింగ్ ద ట్రైనర్. ట్రైనర్ కి ఎప్పుడైనా ఒక ఆన్సర్ చేయలేని క్వశ్చన్ దొరికింది అనుకోండి, వెంటనే హీ విల్ స్ట్రక్. ఇది కూడా జరగచ్చండి, ఎందుకంటే ట్రైనర్ ఇస్ ఆల్సో ఏ డైలీ లర్నర్, నిత్యం నేర్చుకుంటూనే ఉంటారండి. సో ఏదైనా అటువంటి ఆన్సర్స్ వచ్చినప్పుడు స్ట్రక్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి హోస్ట్ ట్రైనర్ అడిగినప్పుడు మాత్రమే ఇది ఒక ఎనేబుల్ డిజేబుల్ చేయడం అనే ఆప్షన్ ని ఇది కూడా కేర్ తీసుకొచ్చండి, రైట్? నెక్స్ట్ వన్, టేక్ కేర్ ఆఫ్ అనోటేషన్స్. సార్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకు చాలా ఫీచర్స్ ఉంటాయండి. మీరు వెబినార్ సైట్ లోకి వెళ్ళినప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇవన్నీ మీరు చూడొచ్చు. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షో యూ పర్సనల్లీ హౌ టు గో టు ప్రాక్టికల్ అని చివరిలో చూపిస్తానండి, టైం పర్మిట్స్. సో
ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆప్షన్స్ అన్ని చూసినప్పుడు మీరు ఇక్కడ ఇది నేను మీకు పీపీటీ కూడా ఐ విల్ షేర్ అండి. సో ఈ పీపీటీ షేర్ చేసినప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చండి. ఈ యొక్క ఆప్షన్స్ మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే చాలు, యువర్ ట్రైనింగ్ విల్ బి సక్సెస్ఫుల్. నో డౌట్ అండి, యూ కెన్ బిలీవ్ మీ, దిస్ ఇస్ ద బేసిక్ వెర్షన్. బేసిక్ గా మీరు ట్రైనింగ్ కండక్ట్ చేసేసుకోవచ్చు అండి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. బిలీవ్ మీ. టేక్ కేర్ ఆఫ్ యానోటేషన్స్. యానోటేషన్స్ అంటే మీరు జూమ్ ఆప్షన్ లో చూసుంటారండి, పార్టిసిపెంట్ కింద ఉన్నప్పుడు మీకు ఒక చిన్న పెన్సిల్ ఉంటుంది అక్కడ, దాని మీద క్లిక్ చేసి అందరు తెలియకో తెలుసో పార్టిసిపెంట్స్ ఇలా గీత గీస్తారు. మీకు తెలియని విషయం ఏంటంటే ఆ స్క్రీన్ మీద అందరు పార్టిసిపెంట్స్ గా గీతలు కనిపిస్తాయి. నేను అది కూడా హోస్ట్ కి చెప్పానండి. ఇక్కడ గో టు మీటింగ్ లో ఆప్షన్ లేదు, పెయిడ్ వెర్షన్ లోనే ఉంది కాబట్టి మన అదృష్టవంతులం. జూమ్ లో అయితే ఆప్షన్ ఉందండి. ఇఫ్ యూఆర్ యూజింగ్ జూమ్, హోస్ట్ కి చెప్పండి. ఏం చెప్తారంటే, లేకపోతే మీరు ఏ యాప్ యూజ్ చేసిన అందులో ఉంటే కనుక అది వెంటనే క్లియర్ ఆల్ అని కొట్టమనండి. యానిటేషన్స్ లోకి వెళ్ళి, సెట్టింగ్స్ లోకి వెళ్ళి యానిటేషన్స్ లోకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తుందండి మీకు, ఆ క్లియర్ ఆల్ లోకి వెళ్తే కనుక హోస్ట్ అవన్నీ క్లియర్ చేయొచ్చు. అదర్వైజ్ పార్టిసిపెంట్స్ విల్ బి గెట్ డిస్టర్బ్డ్ ఆర్ దే మే బి కన్ఫ్యూజ్. రైట్. నెక్స్ట్ వన్, ప్రొవైడింగ్ పాస్వర్డ్. నేను ఇందాక చెప్పానండి, ఇప్పుడంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి పార్టిసిపెంట్స్ ఆర్ సీయింగ్. యాక్చువల్లీ ఐఎమ్ హ్యావింగ్ 20 పార్టిసిపెంట్స్. దిస్ ఇస్ మై ఫస్ట్ వెబినార్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. బట్ డెఫినెట్లీ వెబినార్ 360 degrees 2.0 మాత్రం ఐ వాంట్ టు డూ ఎ పెయిడ్ ట్రైనింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ దిస్ వెబినార్ సిరీస్. సో ఖచ్చితంగా నేను అప్పుడు వాళ్ళకి ఏం చేయాలండి, అలా చేయాలనుకుంటే నేను ఖచ్చితంగా ఎవరైతే పే చేశారో నాకు ఆన్లైన్ లో వాళ్ళకి మాత్రమే నేను ఈమెయిల్ ఐడి ద్వారా అఫీషియల్ గా వాళ్ళకి పాస్వర్డ్ పంపిస్తాను. సో దట్ ఓన్లీ దే కెన్ లాగిన్. సార్ మరి మీ అందరికి క్వశ్చన్ ఉండొచ్చు హోస్ట్ తరఫున, సార్ మరి బయట వాళ్ళు ఎవరైనా పే చేయని వాళ్ళు ఆ లింక్ షేర్ చేసేసి వాళ్ళు లాగిన్ అయిపోతే, ఇక్కడ నేను పాస్వర్డ్ ఇచ్చాను కాబట్టి డిసేబుల్ చేయొచ్చు. ఒకవేళ పొరపాటు నేను అలా ఏమైనా కంట్రోల్ చేయలేకపోయినా ఇక్కడ చాట్ బాక్స్ చూసుకుంటారు, మీ దగ్గర లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ లో వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, మాన్యువల్ పార్టిసిపెంట్స్ మాన్యువల్ అని హోస్ట్ ఇస్తుంది. అక్కడ మనకి ఎవరైతే ఇందులో రిజిస్టర్ అవ్వడం వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇమీడియట్ గా హోస్ట్ రిమూవ్ చేయొచ్చు. రైట్. రైట్. నెక్స్ట్ వన్ బ్యాక్గ్రౌండ్ అండి. సో ఇక్కడ ఇందాక మీకు డిఫరెన్సెస్ చెప్పాను. గో టు చాట్ మీటింగ్ లో మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మనకి అవకాశం లేదు, కానీ జూమ్ లో మనకి బ్యాక్గ్రౌండ్ మార్చుకునే అవకాశం ఉంది. జేసీ బ్రిడ్జ్ ద గ్రాఫ్ అని కూడా మనం బ్యాక్గ్రౌండ్ ఫ్రీగా చేంజ్ చేసాం, ఫ్రీ వెర్షన్ లో ఉంది, ఇక్కడ లేదండి. సో అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు. గో టు మీటింగ్ లో పెయిడ్ వెర్షన్ లో ఉందండి. సో స్క్రీన్ షేరింగ్ అండి. స్క్రీన్ షేరింగ్ లో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి సార్. నౌ నేను మీకు పీపీటీ షేర్ చేశాను కదండి, ఐ విల్ షో యూ ప్రాక్టికల్లీ. ప్లీజ్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు స్క్రీన్ షేరింగ్ ఉంది కదండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, రైట్. సో స్క్రీన్ షేరింగ్ ఆపేసాను చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ స్క్రీన్ షేరింగ్ చేస్తున్నానండి. ఇక్కడికి వెళ్తే కనుక నేను అప్లికేషన్స్ లోకి వెళ్ళొచ్చు. ఇది చూడండి, నేను గూగుల్ యాప్ ఆల్రెడీ నా సిస్టమ్ లో ఓపెన్ చేసి పెట్టుకున్నానండి. ఇది మీకు షేర్ చేస్తున్నాను చూడండి. నేను ఇప్పుడు మీకు ఆన్లైన్ లో ఏవైనా చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జూమ్ ని కనెక్ట్ చేయొచ్చండి. చూడండి జూమ్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే స్క్రీన్ మీద వచ్చింది చూడండి. సో నేను మీకు ప్రాక్టికల్ గా చూపించగలుగుతాను ఆన్లైన్ లోకి వెళ్ళి. పోలింగ్ ఫర్ మీటింగ్ జూమ్ హెల్ప్ సెంటర్ లోకి వెళ్ళానండి ఫర్ ఎగ్జాంపుల్. నౌ యు ఆర్ ఆల్ ఏబుల్ టు. సో వెబినార్ లో మనకున్న అడ్వాంటేజ్ ఇదండి. ఇమీడియట్ గా మనం ఎక్కడికైనా సరే ఏ సైట్ లోకైనా వెళ్ళి మన డేటా ఇవ్వడానికి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ స్క్రీన్ నేను షేర్ చేస్తేనే, నేను షేర్ చేయకుండా కూడా నేను సెర్చ్ చేసుకునే ఆప్షన్ నాకు ఉందండి. సో మీకు ఈ ఫీచర్ కనుక నచ్చినట్టయితే ఎల్ అని చాట్ బాక్స్ లో టైప్ చేయండి ప్లీజ్. ఎల్ అని చాట్ బాక్స్ లో టైప్ చేయండి. రైట్ డియర్ ఫ్రెండ్స్. ఎస్ ఐఎమ్ గెటింగ్ మెనీ ఆన్సర్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ టైప్ ఎల్. రైట్. నెక్స్ట్ వన్ చూడండి డియర్ ఫ్రెండ్స్. సారీ. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ టు పార్టిసిపేట్ ఇన్ అ డాక్యుమెంట్. ఇప్పుడు జనరల్ గా ఈ వెబినార్ లో చేయలేదు, బట్ నెక్స్ట్ వెబినార్ ఆన్వర్డ్స్ ఐ రిక్వెస్టెడ్ హోస్ట్, మీరు ఎలా అయితే మీరు ఏవైతే ఇక్కడ ఫాలో అవ్వాలంటే మ్యూట్ పెట్టుకోవడం, అలా పార్టిసిపెంట్స్ కొన్ని ఫాలో అవ్వాలని కదా నెక్స్ట్ చెప్తానండి. ఈ పార్టిసిపెంట్స్ ఫాలో అవ్వాలనేది ఇక్కడ మనం గొడవ పడకుండా, సమ్ నాయిస్ ఇస్ కమింగ్, ప్లీజ్ హోస్ట్ కంట్రోల్. ఓకే, మనం ఇక్కడ మనం తర్జన పడకుండా ఇలాగ ఇప్పుడు నేను హోస్ట్ కి చెప్పినట్టు మనం ఏం చేస్తామంటే పార్టిసిపెంట్స్ ముందర ఒక మాన్యువల్ ఇచ్చేయండి, ఒక 10 points 9 points మాన్యువల్ పీడిఎఫ్ షేర్ చేయండి లింక్ తో పాటు. సో దే కెన్ పార్టిసిపేట్ ఎఫెక్టివ్లీ. దే విల్ మేక్ dear friends. Right. Hello. So now it is audible, right? Okay. Sorry, dear friends. Now let us see. Let us move on to the next one. Okay. Now what is the time? I think we are running out of time. Last 15 minutes we are having. Yes, we will complete by time 10:30. Let us see. Things should be taken care by trainer.
సో బిఫోర్ ఇది ట్రైనర్ బిఫోర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆఫ్టర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, డ్యూరింగ్ ట్రైనింగ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. ఒక ట్రైనర్ ట్రైనింగ్ కండక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇందాక చెప్పానండి ట్రైనర్ అంటే ఓన్లీ ట్రైనర్స్ నే చెప్తున్నానని కాదండి, ఇందాక నేను చెప్పాను బిజినెస్ పర్సన్స్, ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు. మీకు ఫెమిలియర్ గా ఉండడం గురించి అక్కడ నేను మీకు డెఫినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రైట్. సో చూడండి, ఇన్ఫార్మ్ హోస్ట్ అండ్ పార్టిసిపెంట్స్ టు చెక్ దేర్ బ్రాడ్బ్యాండ్ వైఫై. హోస్ట్ కి పార్టిసిపెంట్స్ కి చెప్పండి. అలాగే మీరు ఏం చేయాలంటే వాళ్ళకి వైఫై, వాళ్ళకి ఇంటర్నెట్ కనెక్షన్ కానీ ఖచ్చితంగా ఉందా లేదా అని. ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ సరైంది లేకపోతే వాళ్ళకి మీరు ఇవ్వగలిగే సజెషన్ ఏంటంటేనండి, వీడియో ఎలాగ డిసేబుల్ చేసేస్తున్నాం కాబట్టి వెబినార్ లో మనకి ఇది ఒక అడ్వాంటేజ్ అండి. వీడియో పెట్టాం కాబట్టి తక్కువ జీబీ మనకు కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి ఎవ్రీ పార్టిసిపేట్ ఈస్ ఏబుల్ టు లిజన్ టు ద ట్రైనర్. సో ఇది వాళ్ళకి చెప్పండి, నెట్ కరెక్ట్ గా ఉన్న చోట, సిగ్నల్ ఉన్న చోట పెట్టుకోమనండి. సో దట్ నెక్స్ట్ వన్, డివైస్ ఏదైనా యూజ్ చేయొచ్చండి. ఐప్యాడ్, ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్, పీసీ, ల్యాప్టాప్ కెన్ బి యూజ్. ఏ డివైస్ లో అయినా యూజ్ చేయడానికి మనకు ఉన్నాయి. కొన్ని యాప్స్ ఐఓఎస్ లో కూడా యూజ్ చేయొచ్చండి. కొన్ని యాప్స్ ఓన్లీ ఆండ్రాయిడ్ అండ్ ల్యాప్టాప్ వరకు ఇవ్వడం జరిగింది. అది ఏంటనేది మనం చూస్ చేసుకుని హోస్ట్ తోటి మనం కోఆర్డినేట్ చేసుకోవాలండి. తర్వాత ట్రైనర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అండి, మీరు ఇక్కడికి వెబినార్ కండక్ట్ చేసే ముందర 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీరు ఏమేమి షేర్ చేసుకోవాలనుకున్నా చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ 4th పాయింట్ లో ఉందండి. నేను ఇక్కడ మీకు ఇప్పుడు ఏం చేశానండి, గూగుల్ క్రోమ్ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను, పీపీటీ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. అలాగే నాకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకుంటే షేర్ స్క్రీన్ అన్నప్పుడు ఓపెన్ చేయొచ్చు. అదర్వైజ్ ఏమవుతుందంటే, నేను షేర్ స్క్రీన్ అన్నప్పుడు నా డెస్క్టాప్ మొత్తం మీకు కనిపిస్తుంది అన్నెసరిగా. అక్కడ నేను సెర్చ్ చేసుకుంటూ ఉంటాను, ఎక్కడుందిరా బాబు ఈ డాక్యుమెంట్ అని చెప్పి. డియర్ ఫ్రెండ్స్, అందుకని మనం ఇక్కడ ఏం గమనించుకోవాలంటే, మీరు ముందరే ఇవన్నీ ఓపెన్ చేసుకుని మీ ల్యాప్టాప్ లో మినిమైజ్ చేసి పెట్టుకుంటే మీరు స్క్రీన్ షేర్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీరు అక్కడ మీకు ట్యాబ్ లో కనిపించేస్తుంది, దాన్ని మీద క్లిక్ చేస్తే మీకు చాలు. రైట్. నెక్స్ట్, సారీ, ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ చూడండి, గైడ్ లైన్స్, గివ్ గైడ్ లైన్స్ అబౌట్ చాట్ బాక్స్. చాట్ బాక్స్ ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది గైడ్ లైన్స్ ఇస్తున్నాను. చాట్ బాక్స్ దేని గురించి ఉపయోగించవచ్చు అంటే, టు గివ్ యువర్ ఆన్సర్స్, టు షో దట్ యు ఆర్ ఇంటరాక్టివ్, అండ్ ఇలాగా మనకి ట్రైనర్ అడిగినప్పుడల్లా కూడా ఏవైతే రిక్వైర్మెంట్, ఏదైతే పర్పస్ లో అడిగారో ఆ పర్పస్ అన్నింటిలో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఐ థింక్ అగైన్ దిస్ పాయింట్ హ్యాస్ బిన్ రిపీటెడ్. ఓకే, నో ప్రాబ్లం. రైట్. నెక్స్ట్ వన్, ట్రైనర్ డ్యూరింగ్, అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు, అంటే ఇప్పుడు నేను చేయాల్సిన పనులు ఏంటనేది చూసుకోండి. ఇక్కడ నేను ఇందాకటి నుంచి ఇవన్నీ కూడా కేర్ తీసుకుంటున్నాను. అడ్జస్ట్ ద కెమెరా ప్రాపర్లీ, ఆల్వేస్ లుక్ ఎట్ కెమెరా అండ్ స్పీక్. మీరు కెమెరా కేసి సరిగ్గా ఉన్నారా లేదా అనేది సెట్ చేసుకోండి. మీటింగ్ కి 15 మినిట్స్ ముందరే అటెండ్ అవ్వండి. హోస్ట్ తో కన్ఫర్మ్ చేసుకోండి. ఒక రిహార్సల్స్ చేయండి. సో దట్ ఇందాక యాక్చువల్లీ మీకు చెప్తానండి, అంటే ఇది ట్రైనింగ్ దాని గురించి కాబట్టి ఐఎమ్ రివీలింగ్ దట్. ఆల్రెడీ ఈ సెషన్ నేను 8 o'clock to 8:30 చేస్తానండి. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఓవరాల్ గా చేయడం జరిగింది. 1 time ప్రాక్టీస్ అయిపోయింది. దిస్ ఇస్ మై సెకండ్ టైం. సో దట్ ఐ థింక్ ఐఎమ్ ఎఫెక్టివ్. ఇఫ్ యు ఆర్ ఆల్సో థింకింగ్ ఐఎమ్ ఎఫెక్టివ్, ప్లీజ్ టైప్ E. So things should be taken care by training during the training. Chat box లో టైప్ చేయండి E అని. రైట్. అడ్జస్ట్ ద కెమెరా ప్రాపర్లీ, ఆల్వేస్ లుక్ ఎట్ ద కెమెరా అండ్ స్పీక్. అండ్ రిమెంబర్ డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మీరు కనిపించట్లేదు కదా అని మీరు భ్రమపడద్దండి. మీరు పార్టిసిపెంట్స్ అందరికీ విజిబుల్ గా ఉన్నారు. రైట్. నెక్స్ట్, ఏమైనా క్లిచెస్ వచ్చినా, ఏమైనా అర్జెన్సీ వచ్చినా, ఇలా తల స్క్రాచ్ చేసుకోవడం కానీ ముఖం స్క్రాచ్ చేసుకోవాలి వచ్చినా, ట్రైనర్స్ అలా చేయడం మంచి పద్ధతి కాదు. కాబట్టి అప్పుడు ఒక్కసారి ప్లీజ్ చెక్ ఇట్. ఎస్, ఒక 2-3 సెకండ్స్ మీరు ఏం చేయొచ్చు అంటే, మీ వీడియోని ఆఫ్ చేసుకుని మీరు ఎక్స్క్యూజ్ చేయొచ్చు. లేదంటే వాళ్ళకి ఆ టైంలో క్విజ్ క్వశ్చన్ కానీ, లేదంటే ఒక పోలింగ్ క్వశ్చన్, పోల్ ద్వారా ఒక క్వశ్చన్ కానీ, అవి ఇలాంటివి మనం రెడీగా మన దగ్గర ఉంచుకుంటే, లేకపోతే ఇప్పుడు చూడండి మీకు ఏం చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, నాకు సంథింగ్, నేనేదో వాటర్ తాగాలి, సో దట్ ఐ కెన్ టేక్ రెస్ట్. వెబినార్ లో నేను వాటర్ తాగుతాను డియర్ ఫ్రెండ్స్ అని చెప్పకుండా మీరు ఏం చేయొచ్చు అంటే, జస్ట్ డిజేబుల్ యువర్ వీడియో. ఇప్పుడు డిజేబుల్, నా వీడియో డిజేబుల్ చేసాను చూడండి. ఇప్పుడు నేను చెప్పాను, డియర్ ఫ్రెండ్స్, నా ట్రైనింగ్ ఎఫెక్టివ్ గా ఉందనుకుంటే కనుక యూ కెన్ టైప్ E ఇన్ ద చాట్ బాక్స్ అన్నాడు. సో ఐ హావ్ గివెన్ యూ ఎ టాస్క్. నేను టాస్క్ ఇచ్చి ఐ కెన్ డ్రింక్ మై వాటర్. సో మీరు టాస్క్ చేస్తూ ఉంటారు. సో వెన్ ఐఎమ్ బ్యాక్ అగైన్ I can show you my screen. Am I visible? Yes. Thank you. If I am visible, type V. Right. Very good. Next, dear friends, see. Choose questions to answers. Question and answers అని జూమ్ ఆప్షన్ లో చూసాం. గో టు మీటింగ్ లో అయితే పెయిడ్ వెర్షన్ లో ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వలేదు.
సో అలా ఇవ్వనప్పుడు గోటు మీటింగ్లో ఏం చేస్తాను, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా చాట్ బాక్స్ లోనే అడగమంటారు. లేదంటే పార్టిసిపెంట్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ఏం చేయొచ్చండి, ఇప్పుడు డైరెక్ట్ గా అయిపోయిన తర్వాత మిమ్మల్ని అన్మ్యూట్ చేసి మిమ్మల్ని క్వశ్చన్ అడగమనే అవకాశం, తక్కువ మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. జేసీఎన్టీ అలా చేయలేదు కదండి, బికాస్ దేర్ ఆర్ 1000 పార్టిసిపెంట్స్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆప్షన్ ఉన్నది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే జూమ్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆప్షన్ ఉందండి. అది ఎనేబుల్ చేయొచ్చు, డిజేబుల్ చేయొచ్చు. మనకి ట్రైనర్ రిక్వైర్మెంట్ బట్టి హోస్ట్ అది నడుచుకోవాల్సి ఉంటుంది. ట్రైనర్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఆయన కూడా హోస్ట్ చేస్తే కనుక ఆయన కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో మనకి ఏమవుతుందంటే యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. మీరు ట్రైనర్ ని క్వశ్చన్ అడగచ్చండి. ట్రైనర్ ఏం చేస్తారంటే, ట్రైనర్ కింద ఉన్నప్పుడు మీరు ఎలా ఆలోచించాలి సార్, మీకు లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇప్పుడు 20 పార్టిసిపెంట్స్ కాబట్టి మీకు క్వశ్చన్స్ తక్కువ రావచ్చు, మాక్సిమం 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి. అదే మీరు ఒక 1000 మెంబర్స్, ఒక 200-300 మెంబర్స్ ఉన్నారు, దెన్ యూ విల్ గెట్ హండ్రెడ్స్ ఆఫ్ 200s ఆఫ్ క్వశ్చన్స్. ఇక్కడ వెబినార్ లో మనకున్న మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ స్మార్ట్ గా ఉండాలండి ట్రైనర్. ఏ క్వశ్చన్స్ కి మన దగ్గర ఎఫెక్టివ్స్ రెడీగా ఉన్నాయో అవి తీసుకుని, ఐఎమ్ టెలింగ్ యూ ద సీక్రెట్ డియర్ ఫ్రెండ్స్, మనకి ఈజీగా ఉన్నాం ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు, మిగతా ఆన్సర్ చేయొద్దని చెప్పట్లేదండి. లేటర్ ఆన్ పర్సనల్ చాట్ లో వాళ్ళని అడగమనొచ్చు, లేటర్ ఆన్ వీ కెన్ ఆన్సర్. బికాస్ పార్టిసిపెంట్స్ వాళ్ళకి ఏంటంటే ఓకే ఆన్సర్స్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారండి. ఓకే ఎనీ హౌ ట్రైనర్ విల్ ఆన్సర్ అస్ లేటర్ అని చెప్పేసి, ఎందుకంటే డ్యూ టు ద ట్రాఫిక్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ ది పార్టిసిపెంట్స్. రైట్. సో నెక్స్ట్ వన్, అప్రిషియేషన్ అండ్ రికగ్నైజ్ పార్టిసిపెంట్. ఇందాక నుంచి నేను ఏం చేస్తున్నాను మీరు చూస్తున్నారండి. చాట్ బాక్స్ లో నేను చూడండి, ఇప్పుడు 25 మెసేజెస్ ఆర్ అవైటింగ్ ఫర్ మీ. ఐ డిడెంట్ చెక్. అడ్మిన్ డాక్టర్ విజయ్ కుమార్ కలవకుంట్ల చాలా ప్రతిదానికి రిప్లై ఇస్తున్నారండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అనిత మొహతా గారు, అలాగే సోమ్ సుందర్ గారు, సాయి సుధా, ఫణీంద్ర, షరీఫ్ గారు, వెంకట్ గారు, ఇలాగా. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ అప్రిషియేటింగ్, ఐఎమ్ రికగ్నైజింగ్. డియర్ ఫ్రెండ్స్, మనం కండక్ట్ చేసే 1.5 అవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మనము మాక్సిమం పార్టిసిపెంట్స్ ని ఒకసారి రిపీట్ చేసి నేను మళ్ళీ చేయకుండా అందరినీ రికగ్నైజ్ చేసుకోగలిగితే, ఇఫ్ ఐ రికగ్నైజ్, ఇప్పుడు నేను ఒకళ్ళ పేరు చదివాను, విజయ్ కుమార్ అని చెప్పో, లేకపోతే సంథింగ్ చంద్రమౌళి గారు అని చెప్పో, లేకపోతే ఫణీంద్ర అని చెప్పో, లేకపోతే సాయి సుధా అని చెప్పో, వెన్ ఎవర్ ఐ రెడ్ దేర్ నేమ్, వాట్ పార్టిసిపెంట్ విల్ థింక్ ఈస్, among this 200-300 participants, trainer is able to see my message, he is able to recognize me అని చెప్పి వాళ్ళు ప్రైడ్ గా ఫీల్ అవడం జరుగుతుంది. అండ్ దట్ పార్టిసిపెంట్ విల్ స్టిక్ టు యువర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. అండ్ dear friends, let us see, keep it positive. Someone was unmuted, please check Sharif garu. Keep it positive, right? Always keep it positive అండి. ఎవరో కొంతమంది ఉంటారండి పార్టిసిపెంట్స్, వెబినార్ కాబట్టి మనకి అన్ఎక్స్పెక్టెడ్ పార్టిసిపెంట్స్ కూడా ఉంటారు, అంటే రాంగ్ వేలో లీడ్ చేసే వాళ్ళు, మిమ్మల్ని టీస్ చేయడానికి కానీ ఇవన్నీ కూడా టాక్టిక్స్ తో మీరు డీల్ చేయొచ్చు. ఆఫ్లైన్ లో కన్నా ఈ ఆన్లైన్ వెబినార్స్ లో డీల్ చేయడం చాలా ఈజీ అండి. వాళ్ళ క్వశ్చన్ ఇగ్నోర్, ఆర్ దాన్ని మైండ్ కి తీసుకోవద్దండి, జస్ట్ ఇగ్నోర్ అంతే. యూ క్యారీ ఆన్ విత్ యువర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, కీప్ ఇట్ పాజిటివ్. అంతేగాని ఇక్కడ ఉన్న మూడ్ ని కానీ మిగతా పార్టిసిపెంట్స్ యొక్క మూడ్ ని కానీ మీరు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ హ్యావ్ ఆల్టర్నేటివ్ ప్లాన్. కొన్ని వెబినార్స్ లో మనం అవుట్ ఆఫ్ ది స్టేట్ నేను కూడా గమనించున్నాను, టెక్నికల్ రీజన్స్ తోటి మనకు డిస్టర్బెన్స్ రావడం జరిగాయి. సో అందుకనే ట్రైనర్ ఎలా ఉండాలంటే, నేను మీకు చెప్తున్నానండి, ఇక్కడ ఆల్రెడీ నేను ఏం చేశానంటే, యు ఆర్ ఏబుల్ టు విజిబుల్ మై ఫోన్, రైట్. సో ఎప్పుడైతే ల్యాప్టాప్ లో కనుక వైఫై ప్రాబ్లం వచ్చినా, లేకపోతే కరెంట్ పోయినా సరే, నేను మీతో క్విక్ గా ఇంటరాక్ట్ అవ్వడానికి గో టు మీటింగ్ అనే యాప్ ఇక్కడ మీరు విజిబుల్ అవుతుందండి. ఇది నేను ఓపెన్ చేసి పెట్టుకున్నాను అండ్ కోడ్ తో రెడీగా ఉన్నాను, అంటే మొబైల్ తోటి. సో ఇఫ్ యువర్ ప్లాన్ ఏ ఫెయిల్స్ ప్లాన్ బి, ప్లాన్ బి ఫెయిల్స్ ప్లాన్ సి. సార్ ఇది మొబైల్లో కూడా ఛార్జింగ్ అయిపోయిందండి, లేకపోతే మొబైల్ అవైలబిలిటీ లేదు, మొబైల్లో కూడా నెట్ లేదు, అప్పుడేం చేయొచ్చు. షరీఫ్ గారితో నేను మాట్లాడాను ఆల్రెడీ, నేను కాల్ ద్వారా నా వాయిస్ అయినా కనెక్ట్ చేయగలుగుతాను. యూ కెన్ కనెక్ట్ త్రూ వాయిస్ కాల్ ఆల్సో, బట్ వాయిస్ కాల్ అనేది ఛార్జ్ చేయబడుతుందండి. సో నేను దానికి కూడా రెడీ అయినండి. సో ఐ హ్యావ్ ప్లాన్ సి, కాల్ చేసి మీతో కనెక్ట్ అయ్యి నేను మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆడకుండా ఐ కెన్ కంప్లీట్. సో డియర్ ఫ్రెండ్స్, వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. డిఫరెంట్ టైప్స్ లో మీరు ఇది పార్టిసిపేట్ చేయడానికి మీకు అవకాశం ఉంటుందండి, రైట్. ఎస్, ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ దేర్, లాస్ట్లీ at the end of the training program I will give you 10 minutes time and you can ask everything, right. So during internet, manage the chat box effectively. The chat box, question and answers, polling, ఈ ఆప్షన్స్ అన్ని కూడా వీడియో కానీ పార్టిసిపెంట్స్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టిసిపెంట్ కావాలని అన్మ్యూట్ చెప్పి పెట్టి నేనంటే పడని ట్రైనింగ్ ఇలాంటివి జరగవండి. జనరల్ గా చెప్తాను, డిస్టర్బ్ చేస్తారు, కీప్ ఆన్ డిస్టర్బింగ్. నాకు వాళ్ళ పేరు కనిపిస్తుంది కాబట్టి నేను ఏం చేయొచ్చండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, డియర్ ఎక్స్, ఆర్ యూ గెటింగ్ మీ, ప్లీజ్ ఆన్సర్ దిస్ అని చెప్పాను అనుకోండి, వీ కెన్ ఇంటరాక్ట్ విత్ దమ్. వాళ్ళు వెంటనే జాగ్రత్త పడతారు, అన్మ్యూట్ చేసుకోవడమా లేకపోతే
మ్యూట్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓకే నా దగ్గర డిస్టర్బెన్స్ వస్తుందని అర్థం చేసుకోవడం ఉంటుంది. సో ఈ టూల్స్ అన్ని మనం ఎలా ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది అంతా కూడా ట్రైనర్స్ గేమ్ అండి ఇది. సో మైండ్ ద టైమింగ్. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఇది యాక్చువల్ 2 hours ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పుకున్నట్టు ఇది 9:15 to 11:15. బట్ ఫస్ట్ డే ట్రైనింగ్ కాబట్టి అంత మిడ్ నైట్ దాకా కాకుండా విల్ కంక్లూడ్ ఇట్. If you are happy with that, we will continue till 11:15, right? So hope you all had your dinner. Otherwise, get your dinner and you can listen to this training. That is the advantage of the webinar, right? That is the beauty of the webinar training, right? Okay, next one. Take care about background. Always I said, try as a trainer, you should take care about your background. Actually, this is a lockdown period, right? So I am not able to manage this background. జూమ్ లో అయితే కనుక నేను బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవడానికి ఉంటుందండి. మీకు చెప్పాను కదా ఇది పెయిడ్ వెర్షన్ కాదు, బట్ ఇన్ అప్కమింగ్ ట్రైనర్స్ పెయిడ్ వెర్షన్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నా బ్యాక్గ్రౌండ్ నేను మార్చుకోవడానికి ఇందులో కూడా ఆప్షన్ ఉంది. గోటు మీటింగ్స్ లో కూడా ఇట్ విల్ కమ్ విత్ పెయిడ్ ట్రైనింగ్, రైట్? నెక్స్ట్ వన్, యూజ్ రూమ్ బ్రేక్స్ వైజ్లీ. ఈ రూమ్ బ్రేక్స్ అనేది చాలా రేర్ ఆప్షన్ అండి, సీక్రెట్, మీకు మాత్రమే చెప్తున్నాను. అర్థమవుతుందా? రైట్. సో ప్లీజ్ లిజన్. రూమ్ బ్రేక్స్ అంటే అడ్వాన్స్ లెవెల్లో చెప్పాను కదండి, ఇది జస్ట్ ఇంక్లూడ్ చేయాలనిపించింది, నాకు చాలా నచ్చింది పాయింట్. మీరు ఆఫ్లైన్ ట్రైనింగ్స్ లో చూస్తే కనుక పార్టిసిపెంట్స్ అందరినీ కూడా ఐస్ బ్రేకింగ్ చేసి టీమ్స్ కింద డివైడ్ చేసి మీరు ఏం చేస్తారండి, వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చి గ్రూప్ బజ్ కానీ గ్రూప్ డిస్కషన్ చేసుకుని ఆన్సర్స్ ఇమ్మంటారు. అవునా కాదండి? సో అందుకని నేను ఏం చేశాను, మీరు ఆన్లైన్ లో కూడా చేయొచ్చండి. యూ హ్యావ్ దట్ ఆప్షన్. ఇఫ్ ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, వీ కెన్ డూ. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే రూమ్ బ్రేక్స్ లో ఇది ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది మనం 2.0 వెర్షన్ లో చెప్పుకుంటే. అదర్వైజ్ ఇఫ్ యూఆర్ పర్సనల్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాల్ మీ. నేను ఇది చేయొచ్చండి. స్టిక్ ఆన్ టు కంటెంట్ ఆల్వేస్. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏదో ఒక ఆన్సర్ వచ్చింది చాట్ బాక్స్ లో, దాన్ని నేను మైండ్ కి తీసేసుకొని అక్కడి నుంచి డీవియేట్ అయిపోవడం, లేకపోతే ఒకళ్ళకి అర్థం కాలేదని చెప్పి ప్రతి ఒక్కళ్ళు 100% సాటిస్ఫై చేయాలి పార్టిసిపెంట్స్ అని. డీవియేట్ అయిపోకుండా చేసుకోవాలి. ఇక్కడ డీవియేట్ అవ్వకూడదు. మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి మనం స్టిక్ అయి ఉండాలి. ఇక్కడ చూడండి, నేను అందుకే మీకు ఇందాక నుంచి ఒక వర్డ్ రెగ్యులర్ గా వాడుతున్నాను. ఆ వర్డ్ ఏంటంటే సార్ డీటెయిల్ గా దానిలో డిస్కస్ చేసుకుంది, లేకపోతే 2.0లో అడ్వాన్స్డ్ వెర్షన్ ఇది, అడ్వాన్స్డ్ నెక్స్ట్ ట్రైనింగ్ లో తెలుసుకుందాం చెప్తున్నాను. వై? బికాస్ హియర్ మనకి ఎంతవరకు బేసిక్స్ రిక్వైర్డ్ అంతవరకు నేను రెస్ట్రిక్ట్ చేసుకున్నాను దాన్ని. అంతవరకు మన కంటెంట్ ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు స్టిక్ ఆన్ టు అవర్ కంటెంట్. నెక్స్ట్ వన్, యూజ్ మెనూస్ అండ్ ఆప్షన్స్ కేర్ఫుల్లీ. డియర్ ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో వాళ్ళది ఏదో ఫోటో పెట్టుకున్నారండి డెస్క్టాప్ మీద, షేర్ స్క్రీన్ కొట్టినప్పుడు మీరు చూసుకోలేదు, ఇంట్లో వాళ్ళ ఫోటో కనిపించింది అనుకోండి, ఇట్ డజంట్ లుక్ అఫీషియల్ ఆర్ ప్రొఫెషనల్ వేలో అది కనిపించకపోవచ్చు. సో ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ దట్. యూజ్ మీరు మెనూస్ ఇవి ఆప్షన్స్ యూజ్ చేసిన కంగారు పడొద్దండి. వెబినార్ లో కొంపలేమి మునిగిపోవు. ఆడియో మ్యూట్ మీకు పార్టిసిపెంట్స్ పరంగా రెండే ఉంటాయి, ఆడియో, వీడియో, చాట్ బాక్స్, ఈ మూడే. సో పార్టిసిపెంట్స్ కి ఇది. ట్రైనర్ చాలా కేర్ తీసుకోవాలండి. పొరపాటు నేను కంగారు పడిపోయి ఇవి మూసేసి సారీ అని చెప్పి అన్నాను అనుకోండి, నా తత్తరబాటు అంతా కూడా కనిపిస్తుంది. సో ట్రైనర్ ఈజ్ అనేబుల్ టు అనేది కనిపిస్తుంది. సో ఇందాకనే మీరు చూసినట్టయితే నేను పర్ మినిట్ వర్డ్స్ ఫాస్ట్ గా ఉన్నాయి తప్ప నేను ఎక్కడ తడబడినట్టు ట్రైనింగ్ లో అనిపించలేదని నా నమ్మకం. ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ దట్, టైప్ బి ఇన్ ద చాట్ బాక్స్, రైట్? థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, సి. సో ఆఫ్టర్ ట్రైనింగ్ కూడా ఏం చేయాలి, వెబినార్ లో ఏం చేయాలి? ఓ ఆఫ్టర్ కూడా ఉందండి, చాలా మంది డౌట్ ఉంటుంది. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఉందండి. ఇదే చాలా 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 ఇంపార్టెంట్ మనకి. డియర్ ఫ్రెండ్స్, చాలా మంది చేయట్లేదు. షేర్ నేను కూడా ఈరోజు డాక్యుమెంట్ చేయలేదు, బట్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ద డాక్యుమెంట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. షేర్ ఆన్లైన్ ఫీడ్బ్యాక్ డాక్యుమెంట్, ఒకటి ప్రిపేర్ చేసే డాక్యుమెంట్ మీరు ఇక్కడే ఫైల్స్ షేర్ స్క్రీన్ లో వెళ్ళి, నేను ఫైల్ అనేది ఉంటుందండి. ఇక్కడ గోటు మీటింగ్ లో పెయిడ్ ట్రైనింగ్ లో ఇచ్చాడు, జూమ్ లో అయితే ఫైల్ షేర్ చేయడానికి ఆప్షన్ ఉంది. ఎస్ సారీ ఫర్ ఇంటరప్టింగ్. టైం లిమిట్ చూడండి కొంచెం. సార్ యాక్చువల్లీ అవర్ ట్రైనింగ్ ఇస్ అప్ టు 11:15, రైట్? So I will request participants, dear participants, please type till when we can continue. Our actual time is 11:15, that is training for 2 hours. Please type the time till how much time we can continue. So majority will prevail. 10:45, right? Somsundar garu, very good. I am waiting for your reply Andy, so that I can continue. One answer వచ్చింది 10:45 అని. Krishna Chaitanya garu, no problem. 10:45, right. Okay, I'm getting the answer. So till 10:45 we can continue until later on. If you are interested, you can interact with me personally. We will conclude the training after question and answer session, but we will do that, right?
Okay, thank you very much for your cooperation, dear participants. I am very much excited for this. Okay, let us see. Share online feedback document. ఫైల్ షేరింగ్ ఆప్షన్ ఉంటుందండి. ఈ ఫైల్ షేరింగ్ ఆప్షన్ ట్రైనర్ చేయగలరా, హోస్టే చేయొచ్చా, కో హోస్టే చేయొచ్చా, లేకపోతే ఆర్గనైజరే చేయొచ్చా, ప్రెజెంటరే చేయొచ్చా? సార్ ఇందాక నుంచి 4 వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, ఇవి ఎక్కడ ఉన్నాయి సార్? జూమ్ లో అయితే హోస్ట్ కో హోస్ట్ అంటున్నామండి. మనం గో టు మీటింగ్ లో అయితే నేమ్స్ మారాయి అంతే. వాటిని ఏమంటాం? ఆర్గనైజర్, ప్రెజెంటర్. ప్రెజెంటర్ అంటే పార్టిసిపెంట్ కెన్ బి ఆల్సో బి ఏ ప్రెజెంటర్. ఇప్పుడు చూడండి, నేను మీలో ఒకరిని ప్రెజెంటర్ చేస్తాను, నేను ఆప్షన్ చూపిస్తానండి. మీరు ప్రెజెంటర్ అని మీకు ఆప్షన్ వస్తే కనుక మీరు ఏం చేస్తారంటే ఆ ఒక్క పార్టిసిపెంట్ ఎస్ అని కొట్టండి. ఒక నిమిషం, నేను ఎవరిని చేస్తానంటే అనితా మొహతా గారిని ప్రెజెంటర్ చేస్తున్నానండి. రైట్, మేక్ ప్రెజెంటర్. మేడం మీకు ఆప్షన్ వచ్చిందండి? ఇఫ్ ఎస్ ప్లీజ్ టైప్ ఎస్ మేడం ఇన్ చాట్ బాక్స్. చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. చూసారా డియర్ ఫ్రెండ్స్, నాకు పార్టిసిపెంట్స్ అందరినీ కూడా నేను ఎనేబుల్ చేయొచ్చండి. నేను అందరినీ కూడా ఎనేబుల్ చేయగలుగుతాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు షేరింగ్ మై స్క్రీన్ బ్యాక్. సో డియర్ పార్టిసిపెంట్, దిస్ ఈస్ అవర్ పోస్ట్. ప్లీజ్ disable that option for her. Right, thank you madam, thank you for cooperating with me, right, and interacting. Next, see dear friends, ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ అన్ని కూడా ఇప్పుడు మీరు ఇక్కడ ఫైల్లో మీరు ఈజీగా డాక్యుమెంట్ లో ఫీడ్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు అర్థమైందండి? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ప్లీజ్ టైప్ యూ ఇన్ చాట్ బాక్స్. లెట్ us see. కండక్ట్ క్విజ్, పోల్ ఆర్ యూస్ చాట్ బాక్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ టు ఎంజాయ్. ఇవన్నీ ఆప్షన్స్ అండి. క్విజ్ పెట్టడం, పోల్ పెట్టడం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టడం, ఇవన్నీ కూడా. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిందండి. నాకు బాగా నచ్చింది ఏంటంటే సుబ్రహ్మణ్యం సార్ ఈజ్ ఎ పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్, ఫస్ట్ ట్రైనింగ్ ఫర్ జేసే ఇండియా మై లైఫ్ మై చాయిస్ అనేది కండక్ట్ చేశారండి. సో ఆయన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎంతమంది విన్నారు అని తెలుసుకోవడానికి మనకి ఏమైందంటే ఆయన క్విజ్ పెట్టారండి చివరిలో. మీరు ఆన్సర్స్ ఇక్కడ చాట్ బాక్స్ లో టైప్ చేయండి అన్నారు. ఆన్సర్స్ ఆర్ ఫ్లోటింగ్ లైక్ ఎనీథింగ్. So that he was satisfied, trainer got satisfied and host got satisfied that okay, participants are interacted, they are happy with the training program. So అలా మనం తెలుసుకోవచ్చండి. ఇది మనం వాళ్ళ మ్యూట్ వీడియోని డిజేబుల్ చేయక్కర్లేదు, అలాగే అన్మ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ టూల్స్ మనం ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు, డిపెండింగ్ అపాన్ అవర్ పార్టిసిపెంట్స్, డిపెండింగ్ అపాన్ అవర్ టైం, డిపెండింగ్ అపాన్ అవర్ ట్రైనర్ స్కిల్స్, డిపెండింగ్ అపాన్ అవర్ పార్టిసిపెంట్స్ లెవెల్. సో డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ అనదర్ వన్, సేవ్ చాట్ బాక్స్. నెక్స్ట్ వన్, సేవ్ చాట్ బాక్స్. మీరు చాట్ బాక్స్ కూడా సేవ్ చేసుకోవచ్చండి. ప్రాపర్ మీరు ఈ చాట్ బాక్స్ అంతా కూడా నేను సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఐ విల్ షో యూ. ప్రాపర్లీ సేవ్ ద వెబినార్ రికార్డింగ్. ఇప్పుడు హోస్ట్ అంతా కూడా రికార్డింగ్ చేస్తున్నారు. ఇఫ్ హోస్ట్ యు ఆర్ రికార్డింగ్, ప్లీజ్ కీప్ థంబ్ ఇంప్రెషన్ ఆర్ ఎస్, టైప్ ఎస్ ఇన్ ద స్క్రీన్, రైట్, ఇన్ ద చాట్ బాక్స్. సో లెట్ us see dear friends, పార్టిసిపెంట్స్ పరంగా నేను ఇమేజెస్ పెడతాను. బికాస్ ల్యాక్ ఆఫ్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్, అదర్వైజ్ ఐ వాంట్ టు క్వశ్చన్ యూ యాక్చువల్లీ. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో పార్టిసిపెంట్స్ చూడండి, పార్టిసిపెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త అండి బాబు, మీరు ఇంటర్నెట్ స్పీడ్ చూసుకోవాలండి. పార్టిసిపెంట్స్ ఇలా అంటున్నానని కాదు, ఎందుకంటే మీకు ఇంటర్నెట్ స్పీడ్ కనుక తక్కువ ఉంటే వాట్ విల్ హ్యాపెన్ అండి? ఇప్పుడు చాలా మంది చూడండి, కొంతమంది లెఫ్ట్ అయిపోయి మళ్ళీ వస్తూ, మళ్ళీ లెఫ్ట్ అయిపోయి మళ్ళీ వస్తూ ఉన్నారు బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రాబ్లమ్ అండి. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే మేజర్ ప్రాబ్లమ్ ఇస్ ఇంటర్నెట్ ప్రాబ్లమ్. దానివల్ల ఏమవుతుందంటే ఒక పార్టిసిపెంట్ ఫస్ట్ స్లైడ్ విన్నారు, సెకండ్ స్లైడ్ వెళ్ళారు, థర్డ్ స్లైడ్ విన్నారు. ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత కృష్ణ భాస్కర్ సార్ కృష్ణ భాస్కర్ ట్రైనర్ ఎలా చెప్పారంటే, మీరు రెండో స్లైడ్ మెయిన్ మిస్ అయిపోయారు, ఫస్ట్ స్లైడ్ థర్డ్ స్లైడ్ లింకింగ్ లేదు. సో చెప్పారు, బాగానే చెప్పారులే, బాగానే ఉందిలే అనుకుంటారు. సో డియర్ ఫ్రెండ్స్ చూడండి, మీ ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల ఒక ట్రైనర్ రెప్యుటేషన్ కానీ, హోస్ట్ రెప్యుటేషన్ కానీ, లేకపోతే మిగతా పార్టిసిపెంట్స్ యొక్క రెప్యుటేషన్ కానీ, లేకపోతే మీరు నాలెడ్జ్ తీసుకోవడంలో కానీ కూడా ప్రాబ్లం వస్తుంది. సో యు ఆర్ ద అసెట్ ఫర్ ది ట్రైనర్, రైట్? సో ఎందుకంటే పార్టిసిపెంట్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద మెయిన్ రిక్వైర్మెంట్ ఫర్ ది ట్రైనర్. నెక్స్ట్ వన్ చూడండి, పార్టిసిపేట్ యాక్టివ్లీ అండి. చాట్ బాక్స్ ఇందాక నేను టైప్ చేయమంటున్నాను. విజయ్ కుమార్ గారు అండ్ ఆసియా మేడం, షరీఫ్ గారు, వేణు కళ్యాణ్, మై ఫ్రెండ్, వెల్కమ్ వేణు కళ్యాణ్. సో ఇటువంటి వాళ్ళ అందరూ కూడా మీరు యాక్టివ్ గా టైప్ చేస్తుండడం వల్ల వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ ఐఎమ్ గెటింగ్ వెరీ మచ్ హ్యాపీ, ఐ వెరీ మచ్ ఎక్సైటెడ్, సో దట్ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ మీ, ఐఎమ్ ఏబుల్ టు నో. నెక్స్ట్ వన్ ఏంటంటే అండి, లెట్ us see, కోఆపరేట్ విత్ హోస్ట్ అండి. హోస్ట్ తో కోఆపరేట్ చేయాలండి మీరు.
ఎందుకంటే మ్యూట్ చేయమంటే మ్యూట్ చేయాలి, లేకపోతే టైంకి రమ్మంటే కూడా టైంకి వచ్చి మీరు ట్రైనింగ్స్ అన్ని కూడా పార్టిసిపేట్ చేయాలి. అలాగే ఈ రిక్వైర్మెంట్ హోస్ట్ ఏవైతే కొన్ని మీకు మాన్యువల్లో ఇస్తారు పార్టిసిపెంట్స్ మాన్యువల్, అవన్నీ కూడా ఫాలో అవ్వాలి. రైట్, నౌ లెట్ us see dear friends. నెక్స్ట్ వన్ హ్యాండ్ రైజ్ అండి. హ్యాండ్ రైజ్ ఆప్షన్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ రైజ్ ఆప్షన్ మీటింగ్స్ లో చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి. మనం జనరల్ గా మీటింగ్స్ లో ఏం చేస్తాం, ఇలా చెయ్యొద్ది ప్రెసిడెంట్ ప్లీజ్ రికగ్నైజ్, లేకపోతే పాయింట్ ఆఫ్ ప్రివిలేజ్, పాయింట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతూ ఉంటాం. సో ఇక్కడ కూడా మీరు మీటింగ్స్ లో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇఫ్ యూ రైజ్ యువర్ హ్యాండ్, ట్రైనర్ కానీ చైర్మన్ కానీ చూసుకుంటారండి మిమ్మల్ని రికగ్నైజ్ చెయ్యాలా లేదా అని చెప్పేసి. సో దాన్ని బట్టి మిమ్మల్ని రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, నెక్స్ట్ వన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. యూ కెన్ యూస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆల్సో అండి. ఇందాక చెప్పాం కదా క్విజ్ లాగా చాట్ బాక్స్ లో అడగచ్చు, లేకపోతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో అడగచ్చు. పెయిడ్ వెర్షన్స్ లో ఇవి అవైలబుల్ గా ఉంటాయి ఈ ఆప్షన్. నెక్స్ట్ వన్ చాటింగ్ అండి. చాట్ లో ఇప్పుడు మనం ఎంత నేను ఈ రోజు అంతా కూడా దేన్ని ఉపయోగించుకుంటున్నానంటే చాట్ ను ఉపయోగిస్తున్నానండి. నెక్స్ట్ టైం పెయిడ్ వెర్షన్ లో దేన్ని ఉపయోగిస్తాను, క్వశ్చన్ అండ్ ఆన్సర్. అలాగా బికాస్ ఐ విల్ గెట్ ఫెమిలియర్ విత్ దిస్. సో చాటింగ్ అనేది ఎంత ఎఫెక్టివ్ గా మనం ఉపయోగించుకున్న ఆన్సర్స్ రాబడుతున్నా అనే పార్టిసిపెంట్స్ దగ్గర నుంచి మీరు చూస్తూ ఉన్నారు. ట్రైనర్ పార్టిసిపెంట్స్ ఆల్సో యూ కెన్ ఇంటరాక్ట్ త్రూ చాట్ బాక్స్ విత్ ద ట్రైనర్. ట్రైనర్ చూడట్లేదు అనుకోకండి, నేను ఈ చాట్ అంతా సేవ్ చేసుకుంటానండి, ఎవరు ఎన్నిసార్లు ఆన్సర్ చేశారు అనేది కూడా నాకు తెలుస్తుంది. సో ఐ నో హౌ పార్టిసిపెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్. రైట్, ఓకే. నెక్స్ట్ వన్ టేక్ నోట్స్ అండి. స్క్రిబుల్ ఆల్ ది థింగ్స్. దో మీకు నేను పీపీటీ పీడిఎఫ్ షేర్ చేసినా సరే ఆ టైంలో నేను చెప్పిన ఇంటర్ప్రిటేషన్ ఎలా చేసిన ఆ పాయింట్ అనేది మీరు స్క్రిబుల్ చేసుకుంటేనే మీరు నోట్ చేసుకోగలుగుతారు. రైట్, నెక్స్ట్ వన్ for better experience of these webinars, to listen effectively these webinars and understand, please dear friends use Bluetooth or audio earphones. ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు ఇయర్ ఫోన్స్ వాడకుండా బయటికి ల్యాప్టాప్ ఆడియో పెట్టుకున్నా, లేకపోతే ఫోన్ డైరెక్ట్ ఆడియో పెట్టుకుంటే మీ ఫ్రెండ్ ఎవరో వస్తారు, లేకపోతే మీ మమ్మీ ఎవరో పిలుస్తారు, మీరు డివేట్ అవుతారు, వెళ్తారు. ఒకటి ఏంటంటే మీరు వినరు, మళ్ళీ వచ్చినప్పుడు కనెక్ట్ అవ్వలేదు. ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ వాడితే ఏంటంటే చెవుల్లో కంటే ఉంటాయి కాబట్టి, అంటే ఇది రికమెండ్ చేయట్లేదు, జస్ట్ అంటే మీరు సార్ లేదు సార్ మేము ఇంటరాక్ట్ అవుతాను, నో ప్రాబ్లం, బట్ ఇట్ విల్ హెల్ప్ ట్రైనర్ ఆల్సో లైక్ దిస్. దట్ ఈస్ ఐఎమ్ సజెస్టింగ్. రైట్, నెక్స్ట్ వన్ లాస్ట్ దాన్ని చూసి ఏంటో టైప్ చేయండి. లాస్ట్ దాన్ని అది చూస్తే మీకు ఏమర్థం, ఇందాక చెప్పాను కదా, ఇట్ ఈస్ ఫీడ్బ్యాక్. ఇట్ ఈస్ ఫీడ్బ్యాక్. రైట్, సో ఫీడ్బ్యాక్ అనేది ఏంటంటే మనకి పార్టిసిపెంట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు ఆన్లైన్లోనే తీసుకొచ్చండి. మీరు ఇందాక చెప్పాను క్వశ్చన్ అండ్ ఆన్సర్ క్విజ్ ద్వారా మీరు పోల్ కండక్ట్ చేస్తే కనుక అక్కడే చెప్పొచ్చు ట్రైనింగ్ రిసోర్సెస్ ఎంత బాగా ఉపయోగించారు ట్రైనర్, ఆప్షన్స్ ఎలా ఉపయోగించారు, అలాగే చాట్ బాక్స్ ఎలా ఉపయోగించారు, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అడిగి టెక్నికల్ గా ఎలా ఉంది, హోస్ట్ పరంగా ఎలా ఉంది, ట్రైనర్ పరంగా వాయిస్ ఎలా ఉంది, ట్రైనర్ వీడియో విజిబిలిటీ ఎలా ఉంది, రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, డాక్యుమెంట్ షేరింగ్ ఎలా ఉంది, ఇలా ప్రతిదీ కూడా మీరు తీసుకొచ్చండి. సో దట్ యూ కెన్ డెవలప్ యువర్ స్కిల్స్ లేటర్. ఆ పోల్ మీరు కావస్తే పార్టిసిపెంట్స్ చూపించవచ్చు, లేదంటే మీ ఆప్షన్ మీరు చూపించకపోయినా అవసరం లేదు. మీరు ఇఫ్ యూ గెట్ పాజిటివ్ థింగ్స్ యూ కెన్ షో. సో డియర్ ఫ్రెండ్స్, లెట్ us see. Now we are going into the last perspective, that is meetings perspective. మీరు ఎల్జీబీ మీటింగ్స్ ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళు కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారో లెట్ us look into this. నేను చాలా కట్ షార్ట్ గా చేస్తానండి. ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ యూ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆడియో మీకు చైర్ రికగ్నిషన్ ఇచ్చినప్పుడే అన్మ్యూట్ చేసుకోండి, మిగతా అన్ని టైంలో మ్యూట్ చేయండి. ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. మూడోది ఇక్కడ చూడండి, రైజ్ హ్యాండ్ గురించి ఇందాక నేను జూమ్ లో చెప్పుకుంటున్నా. ఇలా ఉంటుందండి, ఇక్కడ నేను పాయింట్ చేసాను చూడండి, చెయ్య అలా వస్తుందండి. మీరు ఇలా పెట్టినప్పుడు చైర్మన్ కి ఇక్కడ మధ్యలో వస్తుంది, అతను చూసుకుని మీకు ఇవ్వాలనుకుంటే కనుక రికగ్నిషన్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. రైట్, ఒకవేళ ఇవ్వకపోతే ట్రైనర్ తిట్టుకోకండి, ఎందుకంటే టైం ని కన్సిడర్ చేసుకుని ఇవన్నీ చేసుకుని అతను చూసుకుంటాడు కాబట్టి ట్రైనర్ కూడా దాన్ని బట్టి. ట్రైనర్ ని మాత్రం ఇంటరప్ట్ చేయాలంటే రైజ్ హ్యాండ్ తోటి చాలా ఇంపార్టెంట్ విషయం ఉండాలండి. అదర్వైజ్ యూ కెన్ చాట్ త్రూ చాట్ బాక్స్ ఆర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సి చూడండి, వీడియో విజిబిలిటీ ఖచ్చితంగా ఉండాలండి. మీటింగ్స్ లో విజిబిలిటీ ఇంపార్టెన్స్ మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ పోలింగ్, ఇక్కడ చెప్పాను కదండి, ఇలా ఆప్షన్ ఉంటుందండి పెయిడ్ వెర్షన్ లో. ఇది పెయిడ్ వెర్షన్ కాదు కాబట్టి నేను ప్రాక్టికల్ గా యాక్టివేట్ గా చూపించలేకపోతున్నాను ఆన్లైన్ లో. వెన్ ఐ టుక్ ఐ విల్ షేర్ యూ విత్ దట్, ఐ విల్ షేర్ యూ పీపుల్. పోలింగ్ అనేది ఇక్కడ పెడితే ఇక్కడ క్వశ్చన్స్ నేను అది ముందరే టైప్ చేసి పెట్టుకోవచ్చు. పోలింగ్ అని కొట్టిన వెంటనే నాకు కావాల్సిన క్వశ్చన్ టైప్ చేసుకుంటే మీ స్క్రీన్ మీదకి క్వశ్చన్ మల్టిపుల్ ఆన్సర్స్ వస్తే అది మీరు ఆన్సర్ చేసిన వెంటనే ఇక్కడ నాకు పర్సెంటేజ్ రూపంలో వచ్చేస్తుంది. లాస్ట్ రోజు చూసారా, ఇందాక మనం చూసేది ఆల్రెడీ స్క్రీన్ షేరింగ్. ఈ స్క్రీన్ షేరింగ్ లో ఎనీథింగ్ ఐ కెన్ షేర్ విత్ యూ. రైట్ డియర్ ఫ్రెండ్స్, హలో, విత్ దిస్ I JFD Krishna Bhaskar, national trainer, JCI India. The first training, that is webinar 360 degrees in 4 perspectives: host, participants, training perspective and meeting perspective, being conducted by the JCI Kovur. Webinar series called Dinner with Trainer is being ended.
So if you have any question and answers, please type in the chat box, dear friends, so that host, please unmute yourself, and how much time I can take for question and answers. Host, President Garu, Sharif Garu, or Pani or Sai Krishna Garu. Okay, dear friends, now it is already 10:45. So till 10:50, I will take the question. So you can give feedback. You can give the feedback in the chat. Dear friends, as we have less participants, I will unmute you. You can give your live feedback, dear friends. The feedback will be recorded also. Sir, some disturbance is coming. Please mute yourself. First of all, dear friends, any suggestions, questions, and questions? Suggestions or questions? First 5 minutes. Later 5 minutes, I want to give you chance for a live feedback. Okay, it is an excellent question, but wanted practical knowledge also. Okay, dear friends, what I will do is to get practical knowledge, as a webinar is restricted to 1 hour and 1.5 hours only by the host law. What I will do is, in this PDF, I will attach how to register. I will attach how to use all these options practically. I will keep all the images for you. Is it okay? Anita Garu, is it okay for you and all the participants? If yes, please type yes. If you are satisfied, please type yes. Though I cannot That's show, a great opportunity to learn. Yeah. I will attach you the images so that you can easily understand. Right? Okay. Thank you very much. Thank you very much for cooperating. Right. Thank you. Next one, webinar 360 degrees informative, good session. There was a confusing on timing. Okay, yes, sir, confusing on timing. What happened is actually host is so good about the participants. Till 11:15 training program is there actually, as we have thought, but it will be deep night, right? So that host is restricting me. It is for, as our first training program. Anyhow, I will be in touch with you through webinar. Whenever you want, I will give you my WhatsApp number also. If you have any doubts, you can contact me, dear friends. This is an official training, but not only through webinar, I may be in contact with you. Thank you very much for being with me. Yes, any other questions? Any other questions? Now the time is right 22 for 10:46. Still we have 4 minutes to have questions. Sir, for the free version, how many people can accommodate in this webinar? So for the free version, how many can accommodate? Right. In GoToMeeting, 250 people we can accommodate. 250 people. But remember that it is a 14 days trial version. After 14 days, after completion of 14 days, what you can do is you can log in through another email ID. You can do, you can keep on doing this. If you use these webinars frequently, if you are using it regularly, better take online option. ఆన్లైన్ ఆప్షన్ లో కూడా మీకు 250 ఉందండి. కాకపోతే మనకి ఏమవుతుందంటే అక్కడ ఎక్స్ట్రా ఆప్షన్స్ ఇస్తాడు. పోలింగ్ ఆప్షన్, రూమ్ బ్రేక్ అని. కృష్ణ చైతన్య గారు రూమ్ బ్రేక్ గురించి అడిగారు. సార్ దట్ ఈస్ ఎ బిగ్ టాపిక్ సార్, అది అడ్వాన్స్డ్ వర్షన్ సార్. నేను అది 2.0లో నేను అది మన ఒక 1 వీక్ లోనే నేను మళ్ళీ ప్రిపేర్ చేసి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఎందుకంటే అది సెషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఐఎమ్ డూయింగ్ లాట్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రూమ్ బ్రేక్ ఆల్సో, బికాస్ ఐ వాంట్ టు గెట్ ఆల్ మై పార్టిసిపెంట్స్ to get the feel that they are get the same feel that they are participating in offline. అంటే ఫిజికల్ గా నా ముందర ఉండకపోవచ్చు, కానీ మన ఫిజికల్ గా ఆఫ్లైన్ ఉన్న టచ్ చేసుకోమండి ఒకరికి. సో అది అవసరం లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆ ఒకటి ఎదురుగుండా కనిపిస్తున్నారని కాకుండా స్క్రీన్ మీద ఆ ఆఫ్లైన్ టచ్ తీసుకొస్తానండి. రూమ్ బ్రేక్ గురించి డెఫినెట్లీ రైట్. థ్యాంక్ యూ అండి. సార్ ఎవరైనా పార్టిసిపెంట్స్ కి క్వశ్చన్స్ డైరెక్ట్ గా అడుగుతారన్నా సరే ప్లీజ్ అన్మ్యూట్ దెమ్ సార్, నో ప్రాబ్లం. We have 3 more minutes, sir. రూమ్ బ్రేక్ గురించి ఒకసారి చెప్పండి సార్. రూమ్ బ్రేక్ గురించి సింపుల్ నేను చెప్తానండి. ఇది ఏం చేయొచ్చు అంటే సార్, నేను నా స్క్రీన్ షేరింగ్ ఉంది కదండి, అలాగే రూమ్ బ్రేకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని నేను ఏం చేయొచ్చు అంటే బేస్డ్ అపాన్ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్, కానీ ఇక్కడ ఒక రెస్ట్రిక్షన్ ఉందండి. ఇది సార్ 30 to 50 పార్టిసిపెంట్స్ అంటే చాలా కష్టం అయిపోతుంది. 30 పార్టిసిపెంట్స్ వరకు మాక్సిమం చేయగలమండి, యాజ్ పర్ నాలెడ్జ్ యాజ్ ఐఎమ్ పొసెసింగ్ నౌ ప్రెసెంట్. 30 పార్టిసిపెంట్స్ అయితే ఏం చేయొచ్చు అంటే 30 రూమ్స్ నేను క్రియేట్ చేస్తానండి. సో నేను ఏం చెప్తాను, ఆర్ అదర్వైజ్ 30 మెంబర్స్ ని 5 టీమ్స్ కింద చేస్తే కనుక 6 బాక్సెస్ నేను స్క్రీన్ మీద చేస్తానండి. 6 బాక్సెస్ నేను ఒక బుక్ లో మీకు చూపిస్తానండి. లెట్ us see.
సో ఇక్కడ చూడండి 6 బాక్సెస్ కింద ఇక్కడ నేను డివైడ్ చేసుకోవచ్చండి. ఇది వర్క్ చేయాలని నేను బ్యాక్ సైడ్. సో వర్క్ చేసి 1 2 3 4 5 6 అనొచ్చండి. మీరు ప్రైవేట్ గా చార్ట్ చేసుకోవచ్చు మీ టీం మెంబర్స్ తోటి. నేనేం చేయొచ్చు అంటే ఈ 30 మందిలో ఎవరే టీం అని చెప్పేసి ఇక్కడే నేను చిట్స్ వేసుకుని నేనే డివైడ్ చేసి మీరు పలానా నేమ్స్ అందరూ కూడా ఈ టీం, పలానా 5 మెంబర్స్ ఈ టీం, పలానా 5 మెంబర్స్ ఈ టీం, దిస్ 5 మెంబర్స్ దిస్ టీం, దిస్ 5 మెంబర్స్ దిస్ టీం అని నేను చెప్పేస్తానండి. మీరు అప్పుడు ఏం చేస్తారంటే మీ 5 మెంబర్స్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని కానీ లేకపోతే ప్రైవేట్ గా చాటింగ్ చేసుకుంటూ కానీ విత్ యువర్ 5 మెంబర్స్ హూమ్ బీ కనెక్టెడ్ ఇన్ దిస్ చాట్ బాక్స్ వాళ్ళతో లేకపోతే వాట్సాప్ గ్రూప్ ఇది ఈజీ అండి. మీరు కనెక్ట్ చేసుకుని డిస్కస్ చేసుకుని మీకు ఇచ్చిన టాస్క్ ఆన్సర్స్ ఇక్కడ షేర్ చేయొచ్చు. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఇందాక ఇంకోటి కూడా చెప్పాను, మీరు ఫైల్ కూడా షేర్ చేయొచ్చండి. మీ వర్క్ అంతా కూడా 5లో డిస్కస్ చేసుకుని ఒక డాక్యుమెంట్ లో పెట్టుకుని మీరు ఇక్కడ షేర్ చేయొచ్చు. అది ఆప్షన్. రైట్. హోప్ యూ గాట్ సమ్ బేసిక్ ఐడియా అబౌట్ దిస్ రూమ్ బ్రేకింగ్. రైట్. ఎనీ మోర్ క్వశ్చన్? Sir, Yes, one sir, thank you. question. Yeah, one question. Yes. Sir, Yes, what sir. is the maximum duration for one webinar? సార్ డ్యూరేషన్ అనేది How ఏం much లేదండి. duration we can keep for one webinar? Free version, if it is trial version. ట్రయల్ వర్షన్ అంటే సాఫ్ట్వేర్ పరంగా రెస్ట్రిక్షన్ ఏం లేదండి. ట్రైనర్ పరంగా అయితే చూసుకోవాలి. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ట్రైనర్స్ ఎబిలిటీ. Okay. ఇప్పుడు అందరూ కూడా ట్రయల్ వర్షన్ రన్ చేస్తున్నారండి. 1.5 hour ఎందుకు పెడుతున్నారంటే ఇదంతా లెక్చర్ మెథడ్ లో వెళ్తుంది. ఇఫ్ యు ఆర్ ట్రైనర్ జోన్ ట్రైన్ జెటిడబ్ల్యూ సెమినార్ కి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఫుల్లీ బట్ ఐ విల్ టెల్ యూ అండి. ట్రైనింగ్ టెక్నిక్స్, ట్రైనింగ్ ఎయిడ్స్, ట్రైనింగ్ రిసోర్సెస్ అని ఉంటాయండి. అది ఒక ట్రైనర్ కు ఉండాల్సిన క్వాలిటీ. అంటే ఏమేమి రిసోర్సెస్ చూస్ చేసుకోవాలి, పార్టిసిపెంట్స్ ఎలా ఇంటరాక్ట్ చేసుకోవాలండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే కనుక ట్రైనర్ ఎంతవరకు పార్టిసిపెంట్స్ ఇంటరాక్టివ్ గా ఉంచగలుగుతున్నారు అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 1.5 hour అనేది ఏంటంటే ఇక లెక్చర్ మెథడ్ ఫాలో అవుతున్నాం ఆ ట్రైనింగ్ టెక్నిక్స్ లో. ఇప్పుడు చూడండి నేనే మాట్లాడుతూ ఉన్నాను, మీకు చివరిలో ఛాన్స్ ఇచ్చాను, చాట్ బాక్స్ ద్వారా చేశారు. కంటిన్యూస్ ఐఎమ్ టాకింగ్. సో ఇక్కడ కొన్ని పర్స్పెక్టివ్స్ ఉంటాయండి. ట్రైనర్ కంటిన్యూస్ గా 3 గంటలు మాట్లాడలేకపోవచ్చు, లేకపోతే ఇక్కడ నేను టాస్క్ ఇవ్వలేదు, యాక్టివిటీ ఏమి ఇవ్వలేదు. అందుకని చెప్పేసి ఇది వీఆర్ రెస్ట్రిక్టింగ్ టు 1.5 hour. బట్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ we can conduct 1 or 2 days workshop through webinars అండి. I hope that day will come soon. Right. Any more questions అండి? కృష్ణ భాస్కర్ గారు. రైట్. ఎస్ చెప్పండి. హలో కృష్ణ భాస్కర్ గారు, పనిగాన్ని ఆర్గనైజ్ చేయండి. ఏంటండి? Thank you, sir. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పనిగాన్ని ఆర్గనైజ్ చేయండి. సార్ ఐ డిడ్ంట్ గెట్ యూ షరీఫ్ గారు. Okay. Funny is online. Funny is unmuted. Right. So dear friends, with this I am ending this question and answer session also. Hope you got some knowledge. Dear friends, believe me, webinar 360 degrees, this is a basic version like Robo Cinema, and there is a 2.0 version. Soon I will come onto the screen. So please keep on watching my webinars. Thank you very much for cooperating, and thank you host. Thank you my guru and mentor Rahul ji. Thank you dear chief guest, today's chief guest Rajita madam for encouraging us, and thank you Murli sir, and thank you all participants. Now over to, please participants don't left this webinar because till some proceedings are there. A host will interact with you. Thank you very much. Over to host. Yeah, thank you so much, dear trainer. That's a very fantastic session we have now. It's very informative. Thank you so much for that. Thank you all the participants for being here and making this a wonderful event. And tomorrow also we're having. Sorry to interrupt you. I request you that take some 2 or 3 oral feedback so that because it is recording, there is recording option, no? Okay, sure. I request host to please unmute 2 or 3 participants who are willing to give oral feedback. Please type yes in the chat box so that host can provide you that facility. Venukalyan, you are replying me in private. You can go for everybody so that everybody can see. Host can also see. In chat there are 2 options అండి. ప్రైవేట్ గా మెసేజ్ చేయొచ్చు మనకు కావాల్సిన పర్సన్ కి, గ్రూప్ లో పెట్టచ్చు అంటే ఎవ్రీబడి. రైట్. ఓకే. ఓవర్ టు ఫనీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫనీ. Is there anyone willing to give the feedback orally?
Sir, this is Krishna Chaitanya from JCI Rajmundry. Yeah. Yes, sir. యాక్చువల్లీ వెబినార్స్ అనేది నాకు ఐడియా ఉన్నది, జూమ్ నేను వాడుతూ ఉన్నాను. బట్ ఈ గో టు మీటింగ్స్ నెక్స్ట్ ఈ రెండాటికి డిఫరెన్సెస్ అనేవి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తెలియని 2-3 పాయింట్స్ కూడా తెలిసినాయి నాకు. వెరీ వెరీ థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you, sir. Thank you very much for your feedback. For anybody else, or please inquire, or otherwise we can conclude. Sir, is there anyone? So tomorrow also we are having a session, and the session will be on the importance of storytelling. We will release the flyers and everything, and myself, I am JC AVN Fanindra. I am the trainer for tomorrow, and the topic will be on importance of storytelling. Yes, Funny, you can proceed. Sir, yes, sir. Thank you so much. Yes, Funny, is it completed? Yeah, it's completed, but actually I am not the organizer here. Please adjourn the meeting, sir. Sharif Garu, over to you. Shadif is not available. Actually, he got some issue with mobile. No, I got a backup. I got a backup. You got it. Thank you. Okay. I got a backup, but I can't do the view because Wait. unfortunately. Someone is asking time. Hello, sir, please. Someone is asking for tomorrow's training. Same time will be there at 9:30 to 10:30. Funny, am I right? It is for 1 hour. Yeah. Yes. It will be closed before 10:30. Yeah, please type topic name, timings, and all these details in the chat box, Okay. Sure. so that participants will get you. Yes, sorry to interrupt you, President Garu. Please carry on. Okay. Thank you each and everyone. Thank you faculty. Thank you Funny, and thank you Rahul sir for supporting us. Thank you Rajita madam for supporting. Thank you each and everyone. Actually, unfortunately, I have no power. I'm using the second backup for my mobile. Okay, so I can't use the cam here. That is the advantage of GoToMeeting. Yes. That's good to hear, sir. Okay, thank you each and everyone, and the meeting is adjourned. Thank you. Thank you very much, dear President. Meet you soon. Thank you very much, dear participants. Can I leave, dear President? Sure, sir. Yeah, sure. Thank you. Please end the meeting. I have no option. Please end Sir. the meeting. Trainers, Sir, please end the Krishna meeting. Sir, you close the meeting. Huh? Okay. Yeah, that. Yes, meeting for Please all. end the meeting. I have no option here. Okay. Sure. Dear all, I am ending the meeting with your permission. Right. Thank you very much. Yeah. Thank you. Thank you.